గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది విశాఖపట్నం స్థానిక ఎమ్మెల్సీ ఉంది కదా, దాని గురించి మాట్లాడుకున్నాం. బొత్స సత్యనారాయణ గారు నిలబడ్డారు కదా, అప్పుడే ఆయన 3 దక్కలను పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థికంగా బాగా కుదేలయ్యారు. మళ్ళీ ఆయన్నే నిలబెట్టడం వలన ఆయనకి మళ్ళీ అమౌంట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఎంపీటీసీలు 200 ఎంపీటీసీలు ఎక్కువగా ఉన్నా సరే ఎంతకంత భయం అనేది ఉంటుంది కదా, ఆ భయం ద్వారా ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది కూడా కొంచెం డౌట్గానే ఉంది. ఎందుకంటే పార్టీ నుంచి ఏ విధమైన సపోర్టు లేదు. అంటే ఆర్థికంగా మీరే పెట్టుకోండి, మీరే చూసుకోండి అంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మండల చైర్మన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ బలం ఉంది కాబట్టి వాళ్ళ అప్పిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కాదని ఇప్పుడు ఈయనకి ఇచ్చేలా అనిపిస్తుంది. అలా కానీ జరిగితే బొత్స గారు వెయిట్ పెరిగినట్టే. ఎందుకంటే మళ్ళీ రాజకీయాలు కానీ పొరపాటును ఓడిపోతే మాత్రం రాజకీయాలుగా కొంచెం ఇబ్బంది పడాలి. ఎందుకంటే అధికారం ఉంటేనే ఈవేళ అన్నీ మన దగ్గరికి వస్తాయి, అధికారం లేకపోతే ఏ మన దగ్గర లేవు. ఆ ఉద్దేశంతో ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు పోటీ చేయటం అయితే కన్ఫర్మ్ అయితే టీడీపీలో మాత్రం అనకాపల్లి ఎక్స్ ఎమ్మెల్యే పీలా గోవింద్ గారు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పోటీ పెడితే 200 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు వీళ్ళంతా టీడీపీ వైపుకి రావాలి. అది సాధ్యపడుతుందా? ఎందుకంటే స్ట్రాంగ్ బెల్ట్ ఉన్న అరకు, నెక్స్ట్ పాడేరు, నెక్స్ట్ నర్సీపట్నం, ఈ పాయకరాపేట, ఈ స్ట్రాంగ్ బెల్ట్ ఉన్న ఏరియాల్లో మరి ఎంపీటీసీలు వెళ్తారా అంటే అది డౌటే. ఎందుకంటే జగన్ గారు వేవ్ లేకపోయినా సరే టీడీపీ వేవ్లో కూడా పాడేరు, అరకు నగ్గారు. 20,000 ఓట్లతో నగ్గారు. జగన్ గారు 60,000 ఓట్లతో నగ్గితే తర్వాత నగ్గింది రాయలసీమలో సెకండ్ ప్లేస్ కాదు, అరకు సెకండ్ ప్లేస్. అంటే అక్కడ ఆదివాసీలు వాళ్ళలో ఎక్కువ ఉండటం వలన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఆ బెల్ట్ నుంచి వచ్చిన కేడర్ కాబట్టి ఆ బెల్ట్ ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. అందుకని ఆ బెల్టే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ ఉంది, ఆ బెల్టే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ బెల్ట్ ఈవేళ నగ్గించారు. ఎందుకంటే 20,000 ఓట్ల మెజారిటీతో అరకు నగ్గింది. తర్వాత పాడేరు 19,000 ఓట్ల మెజారిటీతో పాడేరు నగ్గింది. కనమయ్య ఎక్కడా కూడా తంబలవల్లి 10,000, నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు 6,000, ఇలా తక్కువ మెజారిటీతో నగ్గారు. అలాంటి బెల్ట్లు ఉన్న కాన్స్టిట్యూన్సీ ఈ వైజాగ్ స్థానిక ఎమ్మెల్సీలో ఉంది. ఆ జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వేస్తారు. ఆ బలంతో నగ్గే అవకాశం ఎక్కువగా మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ టీడీపీ నుంచి క్యాండిడేట్ పెడతారా లేదా అన్నది కూడా డౌటే. అటు బొత్స సత్యనారాయణ గారు భయపడుతున్నారు, ఇటు టీడీపీ నుంచి భయపడుతున్నారు. ఎందుకంటే 615 ఓట్లు, ఇక్కడ 200 టీడీపీ, ఎక్కడ సెట్ అయ్యేటట్టు ఏం కనపట్లేదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది లాగినా 200 మంది లాగడం కష్టం కాబట్టి అది 100% వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 100% గ్యారంటీగా గెలిచి సీటు బొత్స సత్యనారాయణ గారు కాదు. గంటా శ్రీనివాసరావు గారు, నెక్స్ట్ వనిత గారు, అనిత, నెక్స్ట్ కొనతాల రామకృష్ణ గారు, నెక్స్ట్ సీఎం రమేష్ గారు, అయ్యన్ పాత్రుడు గారు, ఇలాగా గడ్డి ఈశ్వరి గారు, అలాగా భరత్ గారు, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా వైజాగ్ ఆయన, ఇలాంటి అందరూ కలిసి ఏమన్నా గట్టిగా పట్టుపడితే ఏమన్నా నగ్గే అవకాశం ఉంది. అది కూడా చాలా తక్కువ ఓట్లతో నగ్గే అవకాశం ఉంది. కానీ 90% వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. కానీ బొత్స వారు ఆలోచిస్తున్నారు పోటీ, ఎందుకంటే ఆర్థికంగా 3 సార్లు పోటీ చేసాం, మళ్ళీ పోటీ అంటే కొంచెం ఆలోచిస్తున్నారు. కానీ ఆయనే నిలబడుతున్నారు, ఎందుకంటే ఆయనే పోటీ చేస్తున్నారు. కానీ కొంచెం ఆలోచిస్తున్నారు, మళ్ళీ అమౌంట్ అవుద్ది కదా. ఇప్పుడు వైజాగ్ ఎంపీ పెట్టారు, గజపతి నగరం, నెక్స్ట్ చీపురుపల్లి, ఇలాగా 3 పోటీ చేయరు, 3 ఓడిపోయారు. మళ్ళీ అమౌంట్ పెట్టాలంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే 1,00,000, 2,00,000, 3,00,000 ఒక ఎంపీటీసీ తీసుకుంటున్నారు అంటున్నారు. మరి ఎంత తీసుకుంటారో చూడాలి. దాన్ని బట్టి కొన్ని 100 కోట్లు అయ్యే అవకాశం ఉంది.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదా అన్నది తర్వాత విషయం. నిలబడిన తర్వాత ఖర్చు పెట్టి స్టామినా మనకు ఉండాలి. అందుకని ఆయనే ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆయన కూడా ఆలోచిస్తున్నారు. టీడీపీ నుంచి పీలా గోవింద్ గారు డౌట్, ఎందుకంటే పోటీ పెడతారు లేదా అన్నది కూడా డౌటే.